హాయ్ ఫ్రెండ్స్, టెక్ న్యూస్ నెంబర్ 45కి మీ అందరూ స్వాగతం. సో డేట్ వచ్చేసి ఆగస్ట్ 24, 2026. టైం వచ్చేసి అరౌండ్ 5 PM అయితే అవుతుంది. సో న్యూస్లోకి వెళ్తే మనకి ఫస్ట్ న్యూస్ వచ్చేసి లావా నుంచి అయితే మనకి ఇంకో ఫోన్ అయితే రాబోతుంది. సో లావా వాళ్ళు అయితే రీసెంట్గా చూసుకుంటే విరాట్ V1 5G ఫోన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ మోడల్కి అయితే ప్రో మోడల్ అయితే రాబోతుంది. సో విరాట్ V1 Pro 5G వచ్చేసి మనకి ఆగస్ట్ 24 via ఫ్లిప్కార్ట్లో అయితే మనకి అవైలబుల్గా ఉండిద్ది. అండ్ అంటే ఇవాళ ఆగస్ట్ 24 కాబట్టి మనకి ఇవాళ అయితే ఫ్లిప్కార్ట్లో అయితే ఇది లాంచ్ అవబోతుంది. సో ఈ విరాట్ V1 Pro 5G వచ్చేసి విరాట్ V1 4G కన్నా కొద్దిగా అప్గ్రేడెడ్గా అయితే రాబోతుంది. సో విరాట్ V1 Pro 5G ఇంకా ఫుల్ డీటెయిల్ స్పెసిఫికేషన్స్ అయితే తెలియదు, కానీ మనకు అప్కమింగ్ వీడియోస్లో అయితే చూద్దాం. సో ఈ విరాట్ V1 Pro 5G చూసుకుంటే మనకి కెమెరా మాడ్యూల్ వచ్చేసి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది క్యామ్ మాడ్యూల్ చూసుకుంటే అచ్చం రియల్మీ 16 Pro చూసినట్టే ఉంది. సో సేమ్ ఆ క్యామ్ మాడ్యూల్ అయితే ఇప్పుడు విరాట్ V1 Pro 5Gలో తీసుకురావడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఆగస్ట్ 24 అరౌండ్ 12 PMకి అయితే లాంచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి వివో నుంచి అయితే వివో X500 అయితే రాబోతుంది. సో వివో X500 రూమర్స్ వచ్చేసి మనకైతే ఇప్పుడు వస్తున్నాయి. అండ్ ఈ వివో X500 రూమర్ చూసుకుంటే మనకి ఇదైతే సెప్టెంబర్లో అయితే లాంచ్ అవచ్చని అయితే రూమర్స్ వస్తున్నాయి. సో రీసెంట్గా చూసుకుంటే మనకి మామూలుగా మొన్నటిదాకా అయితే వివో X300 సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది. వివో X300 సిరీస్ వచ్చేసి మనకి బాగా క్లిక్ అయింది. అండ్ నెక్స్ట్ X400 వస్తుందని చాలామంది వెయిట్ చేస్తున్నారు. కానీ చైనాలో ఏంటంటే ఈ X400 ఏదైతే 4తో స్టార్ట్ అవుతుందో ఆ సిరీస్ అయితే వాళ్ళకి అంత హిట్ అవ్వదని అయితే ఎక్కువ నమ్ముతారు. సో వీళ్ళైతే X400 స్కిప్ చేసి డైరెక్ట్గా X500 అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ X400 వాళ్ళకైతే కలిసి రాదని అయితే భావిస్తారు. సో దీనివల్ల అయితే వివో X300 తర్వాత డైరెక్ట్ వివో X500 అయితే రాబోతుంది. అండ్ ఇది సెప్టెంబర్లో అయితే చైనాలో లాంచ్ అవ్వచ్చని అయితే రూమర్స్ వస్తున్నాయి. మన ఇండియాకి వచ్చేసరికి ఎప్పటికి వస్తుందో ఐడియా లేదు. ఇంకా నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి మోటోరోలా అనే కంపెనీ అయితే గ్రాఫిన్తో అయితే కొలాబరేట్ అవ్వడం జరిగింది. సో మోటోరోలా వాళ్ళు వచ్చేసి గ్రాఫిన్ OS బేస్డ్ కంపెనీతో అయితే కొలాబరేట్ అయ్యారు. సో ఈ టూ కంపెనీస్ కొలాబరేట్ అయ్యి ప్రైవసీ ఫోకస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే తీసుకొస్తారని అయితే రూమర్స్ వస్తున్నాయి. సో ఈ టూ కంపెనీస్ అయితే కొలాబరేట్ అయ్యి వీళ్ళైతే ప్రైవసీ బేస్డ్ అండ్ సెక్యూరిటీ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి అప్కమింగ్ మోటోరోలా డివైజెస్లో అయితే రావచ్చు. సో 2027లో అయితే మనకి OS అయితే ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే ఉంది సో అప్కమింగ్ మోటోరోలా ఫోన్స్లో. సో రీసెంట్గా చూసుకుంటే ఈ మోటోరోలా ఫోన్స్లో చూసుకుంటే కనుక సెక్యూరిటీ అండ్ ప్రైవసీ అయితే అంత టైట్ సెక్యూరిటీస్ అయితే లేవు. సో ఇవైతే చాలా సెక్యూరిటీ విషయంగా వచ్చినా ఎక్కడ డేటా విషయంగా వచ్చినా సో ఇవైతే సెక్యూరిటీ కన్సర్న్స్ అయితే ఉన్నాయి. సో రీసెంట్గా చూసుకుంటే ఈ కంపెనీ వాళ్ళైతే గ్రాఫిన్ అనే OS ఆపరేటింగ్ సిస్టమ్ క్రియేట్ చేసే కంపెనీతో కొలాబరేట్ అయ్యి వీళ్ళైతే ఓన్గా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ప్రైవసీ ఫోకస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే తీసుకురావాలని అయితే చూస్తున్నారు. మనకి ఇది అరౌండ్ వచ్చేసి 2027లో అయితే ఇంప్లిమెంట్ అవ్వచ్చు. అండ్ 2027 వచ్చే ఫోన్స్లో అయితే మనకి మోటోరోలా ఫోన్స్లో ఈ OS అయితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుందని అయితే చెప్తున్నారు. సో దీనివల్ల అయితే ఎక్కువ సెక్యూరిటీ రిస్క్ లేకుండా మీకైతే ఫోన్ డివైస్ కానీ డేటా కానీ ఎక్కువ లీక్ అవ్వకుండా అయ్యే అవకాశం అయితే ఉండిద్ది. అండ్ దీనివల్ల అయితే మీ ప్రైవసీ OS సాఫ్ట్వేర్ సిస్టమ్ అనేది మీ ప్రైవసీ తగ్గట్టు అయితే డేటా అనేది అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి రీసెంట్గా అయితే జియో అండ్ స్టార్లింక్ వాళ్ళు అయితే ఒక అగ్రిమెంట్ అయితే చేసుకోవడం జరిగింది. సో జియో అండ్ స్టార్లింక్ వాళ్ళు వచ్చేసి అగ్రిమెంట్ ఏంటంటే జియో వాళ్ళు అయితే స్టార్లింక్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్స్ రైట్స్కి అయితే వీళ్ళైతే అగ్రిమెంట్ చేసుకున్నారు. సో రీసెంట్గా చూసుకుంటే జియో వాళ్ళు అయితే స్టార్లింక్ శాటిలైట్ రైట్స్కి అయితే అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అండ్ శాటిలైట్ రైట్స్ ఎందుకు యూస్ చేస్తారంటే సో స్టార్లింక్ యూస్ చేస్తే మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా ఎక్కువ తెలిసే అవకాశం ఉందని అయితే వీళ్ళైతే స్టార్లింక్ శాటిలైట్ రైట్స్ అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అండ్ ఈ స్టార్లింక్ అండ్ జియో వాళ్ళు వచ్చేసి అగ్రిమెంట్ అయితే చేసుకోవడం జరిగింది. సో మనకి ఇదైతే ఫ్యూచర్లో అయితే స్టార్లింక్ వాళ్ళు కూడా శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ టీవీస్ కానీ లేకపోతే డిష్ బాక్సెస్ కానీ ఇలాంటివి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. సో దీనివల్ల అయితే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది. సో రీసెంట్గా ఈ టూ కంపెనీస్ అయితే అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అండ్ ప్రస్తుతం అయితే ఇది ఇంకా హోల్డ్లో ఉంది. సో స్టార్లింక్ వాళ్ళు అయితే ఈ సెక్యూరిటీ కన్సర్న్స్ అండ్ అథారిటీస్ ఇండియన్ గవర్నమెంట్ దగ్గర అయితే పర్మిషన్ తీసుకునే దగ్గర అయితే ఉన్నారు. మనకి ఫ్యూచర్లో అయితే స్టార్లింక్ వాళ్ళు శాటిలైట్ ఫీల్డ్లో కూడా ఎంటర్ అయ్యే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే రీసెంట్గా అయితే మహారాష్ట్రలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో మహారాష్ట్రలో ఇన్సిడెంట్ జరిగిన వచ్చేసి ఒక కునల్ అనే ఒక అబ్బాయి అయితే 16-year-old అబ్బాయి అయితే రీసెంట్గా ఐఫోన్ కొనడం జరిగింది. సో ఐఫోన్ కొని తన EMI కట్టలేక వాళ్ళ డాడీని అయితే EMI పే చేయమని అయితే చెప్పాడు. సో వాళ్ళ డాడీ అయితే
ఎక్కువ వాళ్ళ డాడీ అయితే లారీ డ్రైవ్ చేస్తూ ఉంటాడు, వాళ్ళ మమ్మీ వచ్చేసి హౌస్ వైఫ్. సో వాళ్ళ డాడీ అయితే ఈఎంఐ అంత పే చేయలేనని మంత్లీ, వాళ్ళ డాడీ అయితే నేను పే చేయలేనని అయితే చెప్తారు. సో ఈ అబ్బాయి వచ్చేసి రీసెంట్గా వాళ్ళ ఫ్యామిలీ అయితే మౌంటైన్ ట్రెక్కింగ్కి అయితే వెళ్ళారు. అండ్ ఆ ట్రెక్కింగ్లో మౌంటైన్ చివరి నుంచొని సో వాళ్ళ పేరెంట్స్ని అయితే బెదిరించాడు, ఈఎంఐ కట్టకపోతే నేనైతే సూసైడ్ చేసుకుంటాను. అండ్ వాళ్ళ డాడీ ఎందుకు అలా చేసుకుంటానని ఇతన్ని లాగబోతుంటే, సో అతను ఏం చేశాడంటే వాళ్ళ డాడీ ఇతను సేవ్ చేయబోయి, సో వాళ్ళ డాడీ ఆ అబ్బాయి అయితే కింద పడిపోవడం జరిగింది. అండ్ దీనివల్ల అయితే వాళ్ళిద్దరు అయితే చనిపోవడం జరిగింది. అండ్ వాళ్ళిద్దరు చనిపోయాక వాళ్ళ మమ్మీ కూడా మౌంటైన్ నుంచి అయితే కింద పడిపోవడం జరిగింది. సో రీసెంట్గా ఈ ఐఫోన్ ఈఎంఐ ట్రాప్ అనేది రీసెంట్గా 3 డెత్స్కి అయితే దారితీసింది. అండ్ ఈ ఇన్సిడెంట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతుంది. సో ఒక ఐఫోన్ ఈఎంఐ వచ్చేసి మంత్లీ వచ్చేసి మనకి చాలా కాస్ట్ అయితే ఉంటుంది. అండ్ రీసెంట్గా చూసుకుంటే ఈఎంఐ వల్ల అయితే 3 డెత్స్ అయితే అయినాయి. అండ్ ఇప్పుడు ఇన్సిడెంట్ అయితే సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతుంది. చాలామంది అయితే ఆ అబ్బాయిని అయితే కొంతమంది విమర్శిస్తున్నారు. అండ్ ఆ ఐఫోన్ వల్ల చూడండి ఒక ఫ్యామిలీ అయితే వాళ్ళ లైఫ్ కోల్పోవాల్సి వచ్చింది. సో ఇది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే ఫాలో అవుతానండి. ఎవరైతే మన ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతా ఉండండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.